సార్ నిన్న నల్గొండ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పాలనని భైరవ పాలన అనుకుంటా అనేక విధాలుగా ఇటు నేతలను కూడా అనేక విధాలుగా విమర్శించిన పరిస్థితి కనిపించింది. ఎలా వస్తారు? ఇప్పుడు నిన్న నల్గొండలో మీటింగ్ ఎందుకు పెట్టిర్రో ప్రజలకైతే అర్థమే కాలేదు. తిప్పలు పడి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఏదైతే చెప్పిరో అవన్నీ అవాస్తవాలే, ఒక్కటి కూడా నిజం లేదు అందులో. భైరవ పాలన అంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు మీది భైరవ పాలన, మీది పాపాల భైరవ పాలన కన్నా ఎక్కువగా ఉంది. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా పీడిత పాలన. ఇలా ఏం మాట్లాడుతారో వాళ్ళకి సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, సోయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో వాళ్ళకు ఒక అవగాహన ఉందా? అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉంది. పాలన కూడా సరిగా లేదు. అసలు మంత్రులకు మధ్యన ఒక అవగాహన కూడా లేదు. ఒక మంత్రి ఒక విధంగా చెప్తే ఒక మంత్రి ఒక విధంగా చెప్తాడు. రకరకాలుగా చెప్తా ఉన్నారు. యామ్ నిధులు ఒక ఆయన 23,000 కోట్లు అని చెప్తే ఒక ఆయన 16,000 కోట్లు అని చెప్తాడు. ఒక ఆయన 4,000 కిలోమీటర్లు అంటే ఒక ఆయన 6,000 కిలోమీటర్లు అంటారు. అంటే ఒక ప్రాజెక్టును మొదలు పెడుతున్నప్పుడు దానికి అంచనా వ్యయం ఎంత, దాని విషయంలో ఎంత మేలు జరుగుతూ ఉన్నది అనేది ఒక అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. క్యాబినెట్లో వాళ్ళు శాంక్షన్ చేసుకొని ఉంటారు కదా, మరి క్యాబినెట్లో క్యాబినెట్ తీర్మానాలు చేసి పెట్టినప్పుడు అవగాహన ఉంటుంది. అవగాహన రాహిత్యంతో మాట్లాడి ఎంతసేపు తిట్టాలి, సొల్లు కూతలు గుయ్యాలి, సొల్లు మాటలు మాట్లాడాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. నల్గొండకు శూన్యం. ఇలా నల్గొండ ప్రజలంతా కూడా వీళ్ళని అంటే దుమ్మెత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నారు. తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను దొక్కడానికి, మూసీలనే దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు.